హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారా? బ్లాగ్ ఏం కాదు, ఒక మంచి రెసిపీ షూట్ చేస్తున్నాను అనమాట. సో మీకు కూడా చూపిస్తాను ఏం చేస్తున్నాను ఏంటనేది. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఎలా టర్న్ అవుతుందో ఏంటో చివరి వరకు చూడండి. మీరు కూడా నాతో పాటు, నాకు కూడా తెలీదు, నేను చివరిలో చెప్తాను టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది. సో ఏంటంటే మా హస్బెండ్ ఆల్రెడీ మన యూట్యూబ్లో ఒక వీడియో చూసారనమాట, క్రిస్పీ కార్న్ది. సో అది నువ్వు ఒకసారి ట్రై చేయొచ్చు కదా అన్నారు. ఐ వాజ్ లైక్ యా సరే చేద్దాము అని చెప్పాను అనమాట. సో ఆల్రెడీ నేను ఇక్కడ కార్న్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను. సో స్వీట్ కార్న్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో దీంతో ఎలా చేయాలి ఏంటనేది వీడియో చివరి వరకు చూడండి. అండ్ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ యా వీడియో అయితే నడుస్తుంటుంది, చూస్తూనండి. నేను రెసిపీ చేయడానికి అయితే 250 grams ఆఫ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఈ రెసిపీ ఏదైతే పర్టికులర్గా ఉందో స్వీట్ కార్న్ అయితే చాలా బాగుంటుంది అనమాట, నార్మల్ కార్న్ కాకుండా. సో నేను 250 grams ఆఫ్ స్వీట్ కార్న్ తీసుకుని దాన్ని 1 to 2 times మంచిగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న స్వీట్ కార్న్ని త్వరగా కుక్ చేయాలనుకుంటే ఇలా కుక్కర్లో వేసుకొని 3 whistles తెచ్చుకుంటే సరిపోతుంది. లేదు మీద టైం ఉందంటే ఒక 10 minutes వరకు స్టీమ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కుక్కర్లో అయితే 3 whistles అయితే సరిపోతుంది, ఎక్కువ ఏం పెట్ట అవసరం లేదనమాట, కరెక్ట్గా ఉడుకుతాయి. సో ఇలా మంచిగా కుక్ అయిన వాటిని స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిన వరకు ఒక 5 minutes పక్కన పెట్టండి. 5 minutes పక్కన పెట్టుకోవడం వల్ల ఎక్కువ కూల్ డౌన్ కాకుండా ల్యూక్ వామ్గా ఉంటుంది అనమాట. మీరు చేయి పెట్టి కలిపినంత వేడిగా ఉంటే సరిపోతుంది. సో 5 minutes పక్కన పెట్టుకున్నాక దీన్ని అయితే ఒక మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు కోట్ చేయడానికి నేను 2 tablespoons ఆఫ్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత అయితే టేస్ట్ సరిపడేటట్టు కారం, లేదంటే మీరు పెప్పర్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ సరిపడేటట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఈ కార్న్ ఫ్లోర్ ఏదైతే ఉందో మొత్తం ఆ స్వీట్ కార్న్కి కోట్ అయ్యేట వరకు చక్కగా కలుపుకోండి. మీకు కన్సిస్టెన్సీ కానీ ఇంకొంచెం పొడిగా ఉందనిపిస్తే కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. మ్యాక్సిమం 1 to 2 tablespoons వాటరే పడతాయి అనమాట. కొంచెం ఎక్కువ వేసేస్తే మీరు కన్సిస్టెన్సీ రన్నీ అయిపోతుంది. సో మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, పిండి మొత్తం మంచిగా కోట్ అయ్యేంత వరకు మీరు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా డ్రైగా ఉంటే సరిపోతుంది అనమాట. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి. ఎక్కువ హీట్గా ఉంటే ఆ స్వీట్ కార్న్ అనేది ఏదైతే ఉందో అది చిట్లి మీ పైకి వస్తుంది అనమాట. కొంచెం ఇది చూసుకొని ఈ స్టెప్ని కేర్ఫుల్గా చేయండి. మీడియం హీట్లో పెట్టుకొని తర్వాత స్వీట్ కార్న్ అనేది యాడ్ చేసుకుంటే ఇలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. ఒక మ్యాక్సిమం 5 minutes పడుతుంది, అంతే, ఈజీగా ఫ్రై అయిపోతాయి. దీనికి డబుల్ ఫ్రై ఏం చేయవసరం లేదు, ఒక్కసారి ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట. సో 5 minutes ఫ్రై అయ్యాక పక్కన తీసి పెట్టుకుంటున్నాను. నేనైతే మొత్తం 2 to 3 batches అయ్యాయి అనమాట. చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఇలా కూడా తినొచ్చు, బట్ ఇంకొంచెం మంచి బార్బిక్యూ టేస్ట్ ఇవ్వడం కోసం అయితే ఇక్కడ కొంచెం ప్యాన్లో బటర్ యాడ్ చేసుకున్నాను, 1/2 tablespoon. అలాగే 3 గ్రీన్ చిల్లీ, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మంచిగా సాటే చేసుకున్నాను. ఇందులో సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఏ అవసరం లేదనమాట. ఆనియన్స్ అనేది ఒక 60% కుక్ అయితే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే ఈ ప్రాసెస్ మొత్తం హై హీట్లో చేసుకోండి. అప్పుడే స్వీట్ కార్న్ అనేది క్రిస్పీగా ఉంటుంది, లేదంటే సాఫ్ట్ అయిపోతుంది అనమాట. అంతేనండి, సింపుల్గా ఎంతో యమ్మీగా ఉండే స్వీట్ కార్న్, అదే క్రిస్పీ స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ అయితే చాలా అమేజింగ్గా వచ్చింది అనమాట. సింపుల్గా చేసేసుకోవచ్చు. మీ ఇంటికి ఎవరు రిలేటివ్స్ వచ్చినా, ఎవరు వచ్చినా, మీ ఫ్రెండ్స్ వచ్చినా తప్పకుండా ఈ స్టార్టర్లో చేసి పెట్టండి. టేస్ట్ అయితే ఎలా ఉంది ఏంటో మీకు ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, సో తిని మీకు చెప్తాను అనమాట. టేస్ట్ అయితే చాలా 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 నాకు నచ్చింది. బికాజ్ బయట లేయర్ మొత్తం క్రిస్పీగా, లోపల అంతా సాఫ్ట్గా చాలా బాగుందనమాట. ఇంకొక విషయం, ఇది హాట్గా తింటేనే బాగుంటుంది. సో ఇది ఒక విషయం కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీగా ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.